హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొచ్చేసి నెక్ లైన్ స్టిచ్చింగ్ అన్నమాట. ఇది వితౌట్ లైనింగ్ కుర్తా అన్నమాట. సో, దీనికి నెక్ లైన్ అనేది ఇలా బక్రమ్ ఉండిద్ది గదా! సో, దాన్ని యూజ్ చేసి వేస్తున్నాము. సో, మనకి నెక్ లైన్ ఇలా వేసుకోవడం వల్ల చాలా స్టిఫ్‌గా ఉండిద్ది. సో, ఇది ఒక 1 ½ ఇంచ్ ఫ్యాబ్రిక్ తీసుకొని, దానికి ఒక 1 ఇంచ్ క్యాన్వాస్ తీసుకొని, ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్టిచ్ వేసుకుంటున్నామనమాట. ఇది అంటే మనకి క్లోజ్డ్ ఉండడానికనేసి. సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ క్యాన్వాస్ దీన్ని మనం నెక్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటాము. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అనంటే మనకి లైనింగ్ ఉండదు కాబట్టి కుర్తాకి. సో, నెక్ అనేది మనకి నీట్‌గా వస్తుంది. ప్లస్ మంచిగా స్టిఫ్‌గా మనకి బాడీకి పర్ఫెక్ట్‌గా పట్టినట్టు ఉండిద్దనమాట. సో, అందుకని నేను ఇలా వేస్తున్నాను. మనం నెక్ అనేది ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సో, చూడండి ఇలా నెక్ పైన పెట్టుకొని ఇది బ్యాక్ పార్ట్‌కనమాట. నెక్ పైన పెట్టుకొని ఈ క్యాన్వాస్ పైన ఇలా స్టిచ్ వేసుకుంటున్నాము. సో, మీరిది క్యాన్వాస్ గానీ, ఫ్యాబ్రిక్ గానీ తీసుకునేటప్పుడు క్రాస్ కట్‌లో తీసుకోండి. స్ట్రెయిట్ తీసుకున్నప్పుడు మనకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకునేటప్పుడు అంత పర్ఫెక్ట్‌గా రాదన్నమాట. క్రాస్ కట్ ఉంటే మనకేంటంటే రౌండ్ నెక్‌కి గానీ, ఇంకా షేప్స్ ఉన్నప్పుడు కొంచెం నీట్‌గా వస్తుంది మనకి. అంటే ముడతలు రాకుండా ఫ్లెక్సిబుల్‌గా ఉండిద్ది మనకు వేసేటప్పుడు గూడా. సో, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న కట్స్ పెట్టుకోవాలన్నమాట. సో, అలా ఉంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఇది రౌండ్ నెక్ అనమాట. సో, మనకి ఫోల్డ్ చేసినప్పుడు ముడతలు లేకుండా ఇట్లా మనకి స్టిఫ్‌గా నించొని ఉన్నట్టు ఉండకుండా నీట్‌గా ఉండిద్ది. ఇలా కట్స్ పెట్టుకొని తర్వాత ఫోల్డింగ్ చేసుకుంటే. సో, మనకెప్పుడే గాని అంటే విత్ లైనింగ్ ఆర్ వితౌట్ లైనింగ్ ఏదే గాని మనమి ఇలా క్యాన్వాస్ వేసుకున్నప్పుడు లుక్ అనేది చాలా నీట్‌గా ఉండిద్ది. మనకెప్పుడైనా గాని డ్రెస్‌కి ఫస్ట్ లుక్ వచ్చేది నెక్‌తోనే. సో, ఇలా నీట్‌గా అనుకోండి ఫోల్డ్ జేసి. ఒక స్టిచ్ వేసుకోండి నీట్‌గా అనుకోని. అప్పుడు మనకేంటంటే ఇంక అది లేవకుండా స్టిఫ్‌గా బ్యాక్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ ఉండిద్దనమాట. సో, మనకి రివర్స్ తిప్పుతాం గదా! సో, అప్పుడనేది ఈజీగా ఉండిద్ది. ప్లస్ ఇక్కడ ముడతలనేవి రావు మనకి ఫ్రంట్‌కి. సో, ఇలా చేయితో నీట్‌గా అనుకుంటూ స్టిచ్ వేసుకోండి. మనము అంటే క్యాన్వాస్ లేకున్నా గూడా ఈ ఫ్యాబ్రిక్‌ని ఒక 2 ఫోల్డింగ్స్ అలా తీసుకొని సేమ్ ఇలానే స్టిచ్ జేసుకోవచ్చు. అలా అయినా గూడా బానే ఉండిద్ది. చూస్తున్నారు గదా! ఇప్పుడు మీరు కొంచెం ఇట్లా ఆహ్, నించొనున్నట్టు కొంచెం మనం సర్దిన తర్వాతనే నీట్‌గా ఉంటుంది. చూస్తున్నారా మీరు? లేదంటే ఇట్లా లేశినట్టు గానీ, అట్లా ఉండడం ఇట్లా మనకి ఇది లేకపోతే ఇట్లా పైకెక్కినట్టు అవుతుంది. సో, మనకి క్యాన్వాస్ ఉంటే ఏంటంటే, మనం ఫోల్డ్ చేసిన తర్వాత స్టిఫ్‌గా పట్టుకొని ఉండిద్దనమాట. సో, ఇప్పుడిలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఏం జేయాలంటే ఒకసారి ఐరన్ జేసుకోవాలి. ఐరన్ జేసుకుంటే అప్పుడేంటంటే అది కొంచెం లేశినట్టు ఉండదు. ఎందుకంటే క్యాన్వాస్ ఏసి మళ్ళీ ఫోల్డ్ చేసిన తర్వాత 2 ఫోల్డ్స్ అవుతుంది కాబట్టి మనకి ఎలా అంటే కొంచెం స్టిఫ్‌గా ఇట్లా మనకు పైకి ఇట్లా లేచినట్టు గూడా అనిపిస్తది మనకు ఒక్కొక్కసారి. సో, అలా కొన్నింటికి ఉండిద్ది. కొన్నింటికి ఉండదు. సో, మనకట్లా ఉండొద్దు. ఇంకా నీట్‌గా ఫినిషింగ్ నీట్‌గా కనిపించాలి. లుక్ నీట్‌గా కనిపించాలంటే ఐరన్ చేస్తే మనకు ఆ లుక్ వస్తుందనమాట. మనకు లైక్ రెడీమేడ్ కుర్తాస్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉండిద్దనమాట. ఇప్పుడు మీరు రెడీమేడ్ ఆహ్, టాప్స్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే నెక్ ఎప్పుడైనా గానీ ఇలా స్టిఫ్‌గా కుట్టి ఉండిద్దనమాట. వాళ్ళు క్యాన్వాస్ గానీ లేదంటే లిక్రా ఫ్యూజింగ్ ఫ్యాబ్రిక్ ఉండిద్దనమాట. అది గానీ అలా యూజ్ చేస్తారు. సో, మనకి ఎక్కువ మట్టికి రెడీమేడ్ టాప్స్‌లో లైనింగ్ రాదు. సో, కానీ నెక్ మాత్రం ఇలా స్టిఫ్‌గా థిక్‌గుండిద్ది. సింగిల్‌గా ఫోల్డ్ చేసినట్టు అస్సలలా ఉండదు. సో, మనకట్లా రెడీమేడ్ లుక్ గావాలి, ఫినిషింగ్ నీట్‌గుండాలి అనన్నప్పుడు సో, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది జూడండి. ఇది ఫ్రంట్ అన్నమాట. చూసారా? ఇది మనం ఆల్రెడీ స్టిచ్ చేసి ఐరన్ చేసాం. చూడండి ఎంత స్టిఫ్‌గా ఎంత బావుందో. ఇలా ఉండడం వల్ల మనకేంటంటే బాడీకి ఫిక్స్‌డ్‌గా మనకి అద్దినట్టు ఉండిద్ది. సో, ఈ మోడల్‌లో ఒకసారి ట్రై చేయండి. డిఫరెన్స్ ఏంటంటే మీకే తెలిసిద్ది నార్మల్‌గా ఉన్నదానికంటే గూడా. సో, ఇది నెక్ లైన్ స్టిచ్చింగ్ అన్నమాట. మనం ఇంకా డిఫరెంట్ మోడల్స్‌లో గూడా నెక్ స్టిచ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.